వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియగానే, లేదంటే డాక్టర్ గారు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయమ్మా అని చెప్పగానే మనందరికి వచ్చే కంగారు ఏంటనంటే, ఇవి జీవితకాలం ఉండిపోయే కంప్లైంట్ ఏమో, ఒకసారి వస్తే ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదేమో అని, జీవితకాలం దీనివల్ల వచ్చే పర్యాసావాలను మనం అనుభవిస్తూనే ఉండాలేమో అని ఆలోచిస్తుంటాం. మెయిన్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రాపర్లీ మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియగానే జాగ్రత్తలు తీసుకోవడం కనుక పాటించగలిగితే ముందు స్టేజ్లోకి కంప్లైంట్ వెళ్ళదు. దానంతటగా కంప్లైంట్ పెరిగిపోయి సివియర్ అయిపోయి కాంప్లికేషన్స్కి అయితే వెళ్ళే రోగం కాదు. మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని తెలియగానే ఏ స్టేజ్లో ఉన్నాయన్నది తెలుసుకోవాలి. దానికి తగినన్ని జాగ్రత్తలు అంటే ఎక్కువసేపు నుంచోకపోవడం, కుదురుతుంటే నిద్రపోతున్నప్పుడు కాళ్ళు తలగడెత్తులో పెట్టుకోవడం, కాఫ్ ఎక్సర్సైజెస్ అని అంటాం. అంటే కాళ్ళ దగ్గర ఉండే పిక్కల్ని మనం పెరిఫెరల్ హార్ట్ అని పిలుస్తూ ఉంటాం. వీటిని కనుక మనం ఎక్సర్సైజ్ చేసి బలం పెంచుకోగలిగితే వెరికోస్ వెయిన్స్ కొంతవరకు రికవర్ అవుతాయి, ముందుకు వెళ్ళకుండా ఆగగలుగుతుంటాయి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో అయినా సరే వెరికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు ఒకే చోట నుంచోవలసి వస్తుందనంటే, నుండిపోవడానికంటే కూడా అటు ఇటు కదులుతూ నడుస్తూ ఉండగలిగితే కొంత రక్త సరఫరా అవ్వడానికి ఆస్కారం ఉంది. దానివలన వెరికోస్ వెయిన్స్ మరింత పెరగకుండా ఆగుతూ ఉంటాయి. ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోగలిగితే ఫస్ట్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపేయగలుగుతాం. ట్రీట్మెంట్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి పూర్తిగా వెరికోస్ వెయిన్స్కి 100% ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి కేసుకి కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.